హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ ప్లమ్ కేక్ అనేది చూపించబోతున్నాను. మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్లో 2 ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. నాకు క్వాంటిటీ కొద్దిగా ఉండటం వలన పౌడర్ కాలేదు కనుక కొద్దిగా షుగర్ని యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ పౌడర్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేయండి. అదే జార్లో 2 ఎగ్స్ తీసుకొని మరలా మిక్సీ పట్టండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆ గిన్నెలోనికి షుగర్ని తీసుకోండి. ఈ షుగర్ క్వాంటిటీ అనేది మనం తీసుకునే మైదాని బట్టి ఉంటుంది. నేను 3 కప్పుల మైదా తీసుకున్నాను. అందులోనికి సరిపడా 2 కప్పుల వరకు షుగర్ని తీసుకున్నాను. ఈ షుగర్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పాకాన్ని పట్టండి. ఈ పాకం అనేది చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేంత వరకు కూడా సిమ్లోనే మనము పాకాన్ని పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోనికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని, అదేవిధంగా ఇలాచీ పౌడర్ని వేసి బాగా కలపండి. తర్వాత ఒక జాలీని తీసుకొని ఆ జాలీలోనికి 3 కప్పుల మైదాని తీసుకోండి. ఆ మైదాని జల్లించండి. జల్లించిన తర్వాత ఈ మిశ్రమాన్ని విస్కర్తో బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా ఆయిల్ని తీసుకోండి. అదేవిధంగా కొంచెం మిల్క్ను కూడా తీసుకొని బాగా కలపండి. ఈ మిశ్రమం అంతటిని విస్కర్తోనే కలుపుకోవాలి. విస్కర్తో కలుపుకున్నప్పుడే ఎలాంటి లంప్స్ లేకుండా అంతా చక్కగా కలిసిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోండి. అదేవిధంగా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకాన్ని, ఆ పాకాన్ని కూడా వేసుకొని కలిపేయండి. ఎలాంటి లంప్స్ అనేవి లేకుండా వీడియోలో చూస్తున్న విధంగా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. తర్వాత వేరొక గిన్నెని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గిన్నెలో మైదాని డస్ట్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కాజుతో, బాదంతో, టూటీ ఫ్రూటీతో ఈ విధంగా డెకరేట్ చేసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో శాండ్ వేసి ఆ శాండ్ మీద స్టాండ్ పెట్టి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేయండి. ప్రీహీట్ చేసిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టి బేక్ చేయండి. ఈ బేకింగ్ ప్రాసెస్ అంతా 20 to 25 మినిట్స్ పడుతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో నైఫ్తో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి. 20 to 25 మినిట్స్ తర్వాత నేను ఈ విధంగా చెక్ చేసి చూస్తే నైఫ్కి ఏమీ అంటలేదు కాబట్టి కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ మిశ్రమాన్ని తీసి బయట పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్ అన్నీ ఈ విధంగా చేసి బోర్లా పెట్టేసి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసిన ఈ కేక్ని చక్కగా కట్ చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయండి. కేకును కనుక మనం చూసినట్లయితే చాలా స్పంజీగా వచ్చింది. ఇంకెందుకండి ఆలస్యం, మీకు కూడా ఈ కేక్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.